ప్రధానంగా కేసీఆర్ గారి హయాంలో గత 10 సంవత్సరాల వారి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉండేది. కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టారు. వేలాది మంది మహిళలను పోలీసు కానిస్టేబుల్గా రిక్రూట్ చేశారు. మహిళలకు మొట్టమొదటిసారిగా 33% రిజర్వేషన్ పోలీసు రిక్రూట్మెంట్లో ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీ టీమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే, గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలు అయినాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు. అది మరిచిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మార్చి 29 నాడు ఒక మహిళ, ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి రాత్రిపూట వస్తే అక్కడ ఉండే 7 మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు అవన్నీ కూడా.
అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు. అది కూడా రాత్రిపూటన జరిగింది. యువకులు బహిరంగంగా తాగుతూ ఉన్నారు. అది మరిచిపోకముందే మార్చి 31 నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని, ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని, ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా 4-5 అందరు మైనర్లు కలిసి ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు, ఇద్దరు కూడా జర్మన్సే, వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి, రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు. సంతోషం, వి అప్రిషియేట్ ఇట్. కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే. రేవంత్ రెడ్డి గారే సీఎం, శాంతి భద్రతలు జనరల్గా వారి కిందకే వస్తాయి. ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే, అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ తెలంగాణ భవన్కు 100 మీటర్ల దూరంలో, అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు. దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి, దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి, విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి, ఆ భూమిని ఎట్లా 400 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు. కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు. ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం, బయట పెట్టండి రికార్డ్స్. ఇంత ఘోరమా? ఇలా ఈ 4 సంఘటనలు నేను ఉదాహరణకే చెప్తున్నాను. ఈ 4 సంఘటనలు అన్నీ రాత్రిపూటనే జరిగినాయి. ఈ 4 సంఘటనలో 2 సంఘటనలో నిందితులు బహిరంగంగా లిక్కర్ తాగుతూ ఉన్నారు. ఇలా సెక్షన్ 9 ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఏం చెప్తున్నది? బహిరంగంగా మద్యపానం చేయడం నేరం, బహిరంగంగా ధూమపానం చేయడం కూడా నేరమే. పబ్లిక్ ప్లేసెస్లో బహిరంగంగా ధూమపానం కానీ బహిరంగంగా మద్యపానం చేయడం నేరం అని చెప్తున్న వాళ్ళు తీసుకుపోయి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసు పెట్టాలి. ఎక్సైజ్ పోలీసులకు ఉంది, ఇలా సాధారణ సివిల్ పోలీసులకు కూడా ఉన్నది. కానీ ఇలా తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ పొదలుంటే, ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బీర్ బాటిళ్ళు దర్శనం ఇస్తున్నాయి, 90 ml బాటిళ్ళు దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా తాగుతూ ఉన్నారు. విపరీతంగా తాగిన వ్యక్తులకు విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఒక భార్య ఒక భర్త పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఒక అన్నా చెల్లెలు పోతుంటే ఏ విధంగా చూస్తారు? తాగిన మైకంలో ఉండే యువకులు. ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసిండ్రా? డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసిండ్రు చెప్పండి. మీరు ఊరుకొండలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ మరి వ్యక్తులు దేవుడి దగ్గర, దేవుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా పొదల్లో తాగుతూ ఉంటే ఎక్కడ పోయింది పోలీస్ పెట్రోలింగ్? కేసీఆర్ గారు మీకు ఇవ్వంది ఏంది? టాటా సుమోలు ఇచ్చిండు, టయోటా ఇన్నోవాలు ఇచ్చిండు, టయోటా క్రిస్టాల్ ఇచ్చిండు.
700 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఇచ్చిండు కదా. మరి వారు ఇచ్చిందంతా ఏమైంది? ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు కదా, పోలీసు వాళ్ళకి అలవెన్స్లు ఇచ్చిండు కదా. దాదాపు 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసిండు, మహిళలనే 33% రిక్రూట్ చేసిండ్రు కదా. ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు. సీసీటీవీ కెమెరాలు 11 లక్షలు పెట్టించిండ్రు కదా. అదేవిధంగా మరి ఈ సెల్ ఫోన్లో ఈ మహిళల రక్షణ కోసం సపరేట్గా యాప్ డిజైన్ చేసిండ్రు. ఇంకొక ఒళ్ళు గగురు పడిచే విషయం ఏంటంటే, ఈ మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ఎవ్వరికి కూడా పోలీసులను కాల్ చేయాలనే ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిందా? మరి డయల్ 100కి ఎందుకు వీళ్ళు కాల్ చేయలేదు? ఈ సెల్ ఫోన్లో ఇంతకుముందు కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది, ఉంటే యాప్ను ఎందుకు మరి యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే 5 సంస్థలకు పోయేది. ఎక్కడ పోయినరు? ఇలా షీ టీమ్స్ దాదాపుగా 331 షీ టీంలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు. ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ, మార్కెట్లలో కానీ, సినిమా టాకీసుల్లో కానీ, బస్సులలో కానీ, రైళ్లలో కానీ, ఇంకా ఏవైనా జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరీలు కానీ, ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి 331 షీ టీములు పెట్టి దాదాపు 40 నుంచి 45 వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించిండ్రు. కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు? ఇవాళ ఎంఎంటీఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డులను రిక్రూట్ చేసినాం కదా. హోంగార్డులను రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి, యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు? ఫాలో అంటే ఆ రోజు 22వ తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా. దీని మీద ఎక్కడ కూడా రివ్యూ జరగడం లేదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం, మన బిడ్డలకు సంబంధించిన విషయం, కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం. మహిళలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు, రేవంత్ రెడ్డి డౌన్ అంటే కేసు, కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు, కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు, రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు, స్కూటీలు ఇవ్వలేదంటే కేసు, ప్రతి దానికి కూడా కేసు. రైతులు కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు. ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు, మఫ్టీ పోలీసులు. అసలు పోలీసులు చేయాల్సింది ఏంది? బస్టాండ్ల దగ్గర, జనసమర్థమైన ప్రదేశాల దగ్గర, రోడ్డు కూడళ్ళ దగ్గర, రకరకాల జాతరలు ఉంటే అక్కడ, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బాబు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులలో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంటి? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు.
నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఏమనంటే వీడియోని మార్పు చేసినాను. అసలు ఆ నెమళ్ళ ఆవేదన, నెమళ్ళ ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాను. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు. చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి, మళ్ళీ జైలుకు పంపించాలి. మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సెట్టింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడినదో ఆ 50% మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న 7 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో. ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు. తెలంగాణ ప్రజలారా గుర్తించండి, ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది? ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు 1 year అయిపోయింది, 1 year కూడా శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది పోలీసింగ్? అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది, అసెంబ్లీలో ఏమైనా మాట్లాడొచ్చా అయిపోయింది, దాని తర్వాత ఫాలో అప్ అనేది లేదు. అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసిండ్రు. ఆ నిందితులు 4 పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు. తర్వాత దిశ చట్టం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మరి ఇవాళ మీరేం చెప్తున్నారు? ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధితుల దగ్గరికి, సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు. అసలు వాళ్ళిద్దరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు హోమ్ మినిస్టర్ కూడా. మరి మీరు రావాలి కదా. మీరు ఢిల్లీ 40 సార్లు పోయినరన్నారు, 400 సార్లు కూడా పోతున్నారు. అయ్యా ఈ 4 మహిళలను కలవండి, 400 సార్లు తర్వాత ఈ 4 మహిళలను కలవాలి కదా. ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్. రేవంత్ గారు, మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు. వీళ్ళని కాపాడాలి. యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ you have the power and responsibility to save the lives of these women. Article 21 of the Constitution clearly says every human being has the right to live with dignity. సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు? అదేవిధంగా నేరెళ్ళ శారద గారు, మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్మెల్యే కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా, నేను ఇక్కడ మీడియా ముందు చెప్పలేను, అత్యంత ఘోరంగా మాట్లాడితే బెడ్రూమ్లో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికి కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు. కానీ అలా 4 మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు. కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా? మరి అందరికి నోటీసులు ఇవ్వరా? మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా, సంబంధిత పోలీస్ అధికారులకు. వాట్ హ్యాపెండ్, వై కుడ్ంట్ యూ ప్రివెంట్ దిస్ అఫెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి కదా శారద గారు, ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళెవరు పొలిటీషియన్స్ అయినా కూడా ఇవ్వాలి, ఎవరైనా కూడా ఇవ్వాలి. మహిళ ఈజ్ మహిళ, వెదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ. రేపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా మహిళనే. విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్, దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. కానీ మీరు ఎందుకు ఉమెన్ కమిషన్ ఇవాళ సైలెంట్గా ఉన్నది? ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు? అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మహిళల మీద ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు పెట్టలేదు? మరి ఎవరెవరు మీద రాగ మేఘాల మీద జీవోలు తీస్తున్నారు కదా, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు, బల్లు బట్టి విక్రమార్క గారు. మీరు ఆగ మేఘాల మీద జీవోలు చేసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా, ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి, ప్రజల డబ్బును ఖర్చు పెట్టి.
మా అందరి మీద ఫేక్ కేసులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టులో డిప్లాయ్ చేసి ఎట్లనే చేసి కేసును మేము గెలవాలని చూస్తున్నారు కదా. అయా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం, వేడుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరపు నుంచి. ఆ డబ్బులేదో ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పరిశోధించడం కోసం, ఆ నేరస్తుల మీద శిక్ష పడ్డట్టుగా ఆ డబ్బులు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఖర్చు పెట్టండి కదా. ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలకు పరిశోధించడానికి లేదు. మరి క్రిమినల్స్కి ఎట్లా భయం ఉంటుంది? ఏ విధంగా భయం ఉంటుంది? మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మీద పెడతలేరు? ఎందుకు దీనిలో పోలీసుల సంఖ్య పెంచుతలేరు? మఫ్టీ పోలీసులను ఎందుకు పెంచుతలేరు? వాళ్ళ కోసం డబ్బులు పెట్టవచ్చు కదా. అక్కడ మీకు డబ్బులు వస్తలేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాటిని ఎట్లనే చేసి వీళ్ళందరినీ జైలుకు పంపించాలనే దాని మీద మీరున్నారు. క్రిమినల్స్ని జైలుకు పంపించాల్సింది పోయి మీరు ఇలా మరి రాజకీయ నాయకులను జైలుకు పంపించాలి. మీ అక్రమాలను, మీ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, రాజకీయ నాయకులను అందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం, ఆ కుట్ర మీరు చేస్తున్నారు. కాబట్టి అలా తెలంగాణలో మరి ఇంత ఘోరమైన మరి అట్రాసిటీస్ విమెన్ మీద జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి చేతులు జోడించి కోరుకుంటున్నా, మనకు జరిగిన మనం ఘోరంగా మోసపోయినాం. వీళ్ళందరూ ఆ భరోసా, ఈ భరోసా, 6 గ్యారంటీలు, 600 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి మహిళను ప్రత్యేకంగా ఘోరంగా మోసం చేసిండ్రు. 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు, 2,500 రూపాయల డబ్బులు ఇస్తామన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా సౌరశక్తితో నడిపే ట్రాక్టర్లో లేకపోతే పెట్రోల్ పంపులో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రోజు మేము మహిళలకు ఇది చేసినామని చెప్పేసి 2-3 ప్రోగ్రాంలు ఏవో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాం, మాకు మీరు ఇవన్నీ చేయకపోయినా మంచిదే, కానీ దయచేసి మా మహిళలకు, మా బిడ్డలకు రక్షణ కల్పించండి. తెలంగాణ ప్రజలందరి తరపున, మా అక్క చెల్లెలందరి తరపున చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది, దయచేసి వీళ్ళందరికీ రక్షణ కల్పించండి. ఈ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, అవసరం అనుకుంటే నిందితులను ఉరికంబం ఎక్కించండి. అంతే తప్ప ఈ పోలీస్ కమాండ్ సెంట్రల్లో మరి భూమి కబ్జాలకు సంబంధించిన మీటింగులు కానీ ఇంకా రకరకాల రాజకీయ మీటింగులు పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తే ఊరుకోరు. అదేవిధంగా తెలంగాణ మహిళా లోకానికి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం, కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా మహిళల రక్షణ కోసం ఖర్చు పెట్టిండు. అది పెట్రోల్ వ్యాన్లు కావచ్చు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, సీసీటీవీ కెమెరాలు కావచ్చు, దిశ యాక్ట్ కావచ్చు, లేకపోతే షీ టీములు కావచ్చు, భరోసా సెంటర్లు కావచ్చు, అదేవిధంగా మరి సఖీ సెంటర్లు కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు వారు చేశారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మరి మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన జీవితాలను నాశనం చేసే పరిస్థితి వచ్చింది, మన జీవించే హక్కుకు భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. ఇందులో నిందితులందరికీ కూడా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. అవును, కానీ ఏం కాదు, మేము త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే భారత రాష్ట్ర సమితి. మేము ఈ కేసులకు భయపడటం కాదు, ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈ కేసులు కాదు, తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ 7,000, తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య, జనాభా సంఖ్య దాదాపుగా 3,90,00,000. రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా. 7,000 కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది, 3,90,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు. వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు వేల మందిని, లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని టార్చర్ చేసినా, మమ్మలను ఉరికంబం ఎక్కించినా, ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం. ఈ కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే సంస్కృతి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, ప్రజల గొంతుకగా ఉంటాం, మాట తప్పం, మడమ తిప్పం, బరాబర్.
వచ్చి అది నేను చూడలేదు. నేను ఓన్లీ అత్యాచారాల మీద దట్ ఈజ్ ఆల్సో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మహిళల మీద, వృద్ధుల మీద, చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఏ సివిలైజ్డ్ సొసైటీ అయినా కూడా ఖండించాలి. సివిలైజ్డ్ సొసైటీ, నాగరికత ఉన్న ఏ సొసైటీ అయినా కూడా ఖండించాలి. సో వాళ్ళ మీద అనాదిగా దౌర్జన్యం జరుగుతూ ఉన్నది. 2000-3000 సంవత్సరాలుగా వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతున్నది. దే డిజర్వ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. మేము అట్లాంటిది ఏదైనా కూడా మేము తప్పకుండా ఖండిస్తాం. దాని మీద కూడా మేము ఖండిస్తాం. దాని మీద కాంగ్రెస్ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమే ప్రశ్నలు. నేను ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించడమో లేకపోతే ఆ పార్టీని, ఆ వ్యక్తిని విమర్శించడం చేయలేను. ప్రజల గొంతుకగానే మాట్లాడిన. నేను ఎక్కడున్నా అదే, ఇవాళ కూడా అదే పని చేస్తున్నా. ప్రజల గొంతుకగానే మాట్లాడిన. వాళ్ళు ఏం చూస్తున్నారు, దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ, ప్రవీణ్ కుమార్ ఆ కోణంలో చూస్తలేము. కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మీరు మంచి పని చేసిన అంటున్నాం. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తమిళనాడులో సపోర్ట్ చేయలేదా? దక్షిణ భారతదేశంలో మరి డీలిమిటేషన్ మీద జరుగుతున్న చర్చలో మాకు ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది, ఆ రాజకీయ పరిపక్వత ఉన్నది ఈ భారత రాష్ట్రానికి. కాంగ్రెస్ వాళ్ళకి ఆ రాజకీయ పరిపక్వత లేదు. వాళ్ళు ప్రధాన్ని రాజకీయ కోణంలో చూసినా కూడా నువ్వు ఆ రోజు ఇట్లా మాట్లాడినా కాబట్టి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అంటారు. అది చాలా నారో మైండెడ్ ఆర్గ్యుమెంట్. వాళ్ళకి అంతకుమించి ఏం తెలియదు. అందుకొరకే ఇవాళ వాళ్ళకు నిజంగా వాళ్ళకు ఏమాత్రం పరిపక్వత, పరిణతి ఉన్నా కూడా ఇవాళ ఓపెన్ చర్చకు వస్తారు కదా. అయ్యా మేము నిజంగా పట్టించుకోలేదు, మహిళల మీద ఇట్లా దాడి జరుగుతూ ఉన్నది, మీరు చెప్పిండ్రుగా మంచి సజెషన్ తప్పకుండా చేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా ముఖ్యమంత్రి. లేకపోతే ఒక కమిటీ వేయచ్చు కదా, లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు కదా. ఏం చేద్దాం చెప్పండి మహిళలను రక్షించుకోవడానికి అని చెప్పొచ్చుగా. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తప్ప ఇవాళ అఖిలపక్ష సమావేశం లేకపోతే ఏదో కమిటీ విద్యార్థులతోని, సివిల్ సొసైటీతోని, లేకపోతే ఇంకెవరితోనో కమిటీ వేస్తున్నాడు హెచ్సియు భూముల కింద. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అది ముందరే చేసి ఉండొచ్చు కదా. మీకు ఎంతసేపు బీఆర్ఎస్ను ఎట్లా చేసి కేసులలో ఇరికించాలి, లేకపోతే నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా ఈరోజు ఎందుకు ఇట్లా అంటున్నావు అని చెప్పడం తప్ప ఇంకోటి లేదండి. వాళ్ళకు నిజంగా ఎంతసేపు వాళ్ళకి కనిపించేదంతా కూడా ఎట్లెట్లా డబ్బులు సంపాదించుకోవాలి అక్రమంగా, ఎట్లెట్లా భూములు కబ్జా చేయాలి, ఎట్లెట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక్కటే ఉన్నది. అంతకుమించి వారు లేదు. కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, చాలా బాధతోని, చాలా ఆందోళనతో ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ ప్రెస్ మీటు పెడుతున్నాం. ప్రధానంగా కేసీఆర్ గారి హయాంలో గత 10 సంవత్సరాల వారి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉండేది. కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టారు. వేలాది మంది మహిళలను పోలీసు కానిస్టేబుల్గా రిక్రూట్ చేశారు. మహిళలకు మొట్టమొదటిసారిగా 33% రిజర్వేషన్ పోలీసు రిక్రూట్మెంట్లో ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీ టీమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా ఉంటారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా భోగిలు ఎక్కింది. ఆమె మామూలు భోగిలు ఎక్కలేదు. మహిళా భోగిలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు
అగంతకుడు ఆ మహిళా భోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు. అది మరిచిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మార్చి 29 నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి రాత్రిపూట వస్తే అక్కడ ఉండే 7 మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు. అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు. అది కూడా రాత్రిపూటనే జరిగింది. యువకులు బహిరంగంగా తాగుతూ ఉన్నారు. అది మరిచిపోకముందే మార్చి 31 నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్టు ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా 4-5 అందరు మైనర్లు కలిసి ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు. సంతోషం, వి అప్రిషియేట్ ఇట్. కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే. రేవంత్ రెడ్డి గారే సీఎం. శాంతి భద్రతలు జనరల్గా వారి కిందకే వస్తాయి. ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే, అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు. ఈ తెలంగాణ భవన్కు 100 మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది. అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు,
దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి, దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి, విద్యార్థులను అరెస్టు చేయాల్సిన విషయాల గురించి, ఆ భూమిని ఎట్లా 400 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు. కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు. ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం, బయట పెట్టండి రికార్డ్స్. ఇంత ఘోరమా? ఇలా ఈ 4 సంఘటనలు నేను ఉదాహరణకే చెప్తున్నాను. ఈ 4 సంఘటనలు అన్నీ రాత్రిపూటనే జరిగినాయి. ఈ 4 సంఘటనలో 2 సంఘటనలో నిందితులు బహిరంగంగా లిక్కర్ తాగుతూ ఉన్నారు. ఇలా సెక్షన్ 9 ఆఫ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఏం చెప్తున్నది? బహిరంగంగా మద్యపానం చేయడం నేరం. బహిరంగంగా ధూమపానం చేయడం కూడా నేరమే. పబ్లిక్ ప్లేసెస్లో బహిరంగంగా ధూమపానం కానీ బహిరంగంగా మద్యపానం చేయడం నేరం అని చెప్తున్నారు. వాళ్ళు తీసుకుపోయి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, కేసు పెట్టాలి. ఎక్సైజ్ పోలీసులకు ఉంది, ఇలా సాధారణ సివిల్ పోలీసులకు కూడా ఉన్నది. కానీ ఇలా తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ పొదలుంటే, ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బీర్ బాటిళ్ళు దర్శనమిస్తున్నాయి, 90 ml బాటిళ్ళు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా తాగుతూ ఉన్నారు. విపరీతంగా తాగిన వ్యక్తులకు విచక్షణ జ్ఞానం ఉంటుందా? ఒక భార్య ఒక భర్త పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఒక అన్నా చెల్లెలు పోతుంటే ఏ విధంగా చూస్తారు తాగిన మైకంలో ఉండే యువకులు? ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసిండ్రా? డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసిండ్రు చెప్పండి. మీరు ఊరుకొండలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ వ్యక్తులు దేవుడి దగ్గర, దేవుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా పొదల్లో తాగుతూ ఉంటే ఎక్కడ పోయింది పోలీస్ పెట్రోలింగ్? కేసీఆర్ గారు మీకు ఇవ్వంది ఏంది? టాటా సుమోలు ఇచ్చిండు, టయోటా ఇన్నోవాలు ఇచ్చిండు, టయోటా క్రిస్టాల్ ఇచ్చిండు, 700 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఇచ్చిండు కదా. మరి వారు ఇచ్చిందంతా ఏమైంది? ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు కదా, పోలీసు వాళ్ళకి అలవెన్స్లు ఇచ్చిండు కదా. దాదాపు 45,000 మంది పోలీసులు రిక్రూట్ చేసిండ్రు, మహిళలనే 33% రిక్రూట్ చేసిండ్రు కదా. ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు. సీసీటీవీ కెమెరాలు 11 లక్షలు పెట్టించిండ్రు కదా. అదేవిధంగా ఈ సెల్ ఫోన్లో ఈ మహిళల రక్షణ కోసం సపరేట్గా యాప్ డిజైన్ చేసిండ్రు. ఇంకొక ఒళ్ళు గగురు పడిచే విషయం ఏంటంటే, ఈ మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ఎవ్వరికి కూడా పోలీసులను కాల్ చేయాలనే ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిందా? డయల్ 100కి ఎందుకు వీళ్ళు కాల్ చేయలేదు? ఈ సెల్ ఫోన్లో ఇంతకుముందు కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది. ఉంటే యాప్ను ఎందుకు యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే 5 సంస్థలకు పోయేది. ఎక్కడ పోయిండ్రు? ఇలా షీ టీమ్స్ దాదాపుగా 331 షీ టీంలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు. ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ, మార్కెట్లలో కానీ, సినిమా టాకీసుల్లో కానీ, బస్సులలో కానీ, రైళ్లలో కానీ, ఇంకా ఏవైనా జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరీలు కానీ, ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి 331 షీ టీములు పెట్టి దాదాపు 40 నుంచి 45 వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించిండ్రు. కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు? ఇవాళ ఎంఎంటీఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డులను రిక్రూట్ చేసినాం కదా. హోంగార్డులను రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి, యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు? ఫాలో అంటే ఆ రోజు 22వ తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా. దీని మీద ఎక్కడ కూడా రివ్యూ జరగడం లేదు. పోలీసులు ఏం చేస్తున్నారు? అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం, మన బిడ్డలకు సంబంధించిన విషయం, కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం. మహిళలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు.
ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అంటే కేసు, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటే కేసు, కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు, కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు, రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు, మహిళలకు పావుల వడ్డీ రుణాలు రాలేదంటే కేసు, మహిళలకు 2,500 రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు, స్కూటీలు ఇవ్వలేదంటే కేసు, ప్రతి దానికి కూడా కేసు. రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు. ఇన్ని కేసులు పెట్టి ఇవాళ పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు, మఫ్టీ పోలీసులు. అసలు పోలీసులు చేయాల్సింది ఏంది? బస్టాండ్ల దగ్గర, జనసమర్థమైన ప్రదేశాల దగ్గర, రోడ్డు కూడళ్ళ దగ్గర, రకరకాల జాతరలు ఉంటే అక్కడ, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి, 2-3 షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి. మరి ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళందరూ తెలంగాణ బావ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక రెండవది మీరు చూస్తున్నారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యలోనే జరిగినాయి. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు. ఇది వాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసిండ్రు. ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా? అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సులలో ఎక్కించారు. అసలు మీరు చేయాల్సిందేంటి? అక్కడ వన్యప్రాణుల కాపాడాలి, చెట్లను కాపాడాలి, వాటర్ బాడీస్ను కాపాడాలి, అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి, చిన్న పిల్లలను కాపాడాలి. ఎక్కడ పోయిన మరి ఈ పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు, విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఏమనంటే వీడియోని మార్పు చేసినాను. అసలు ఆ నెమల్ల ఆవేదన, నెమల్ల ఆర్తనాదాలు, అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాను. ఒక పిల్లగాడు కుద్బకుద్ చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు. చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి, మళ్ళీ జైలుకు పంపించాలి. మీ పోలీసులు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సెట్టింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడున్నదో ఆ 50% మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది. గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న 7 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో. ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు. తెలంగాణ ప్రజలారా గుర్తించండి, ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది? ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ కూడా శిక్ష పడలేదు. మరి ఎక్కడుంది పోలీసింగ్? అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది, అసెంబ్లీలో ఏమైనా మాట్లాడొచ్చా అయిపోయింది, దాని తర్వాత ఫాలో అప్ అనేది లేదు. అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసిండ్రు. ఆ నిందితులు 4 పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు. తర్వాత దిశ చట్టం వచ్చింది. అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మరి ఇవాళ మీరేం చెప్తున్నారు? ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ బాధితుల దగ్గరికి, సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు. అసలు వాళ్ళిద్దరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు, మీరు హోమ్ మినిస్టర్ కూడా. మరి మీరు రావాలి కదా. మీరు ఢిల్లీ 40 సార్లు పోయినన్నారు, 400 సార్లు కూడా పోతున్నారు. అయ్యా ఈ 4 మహిళలను కలవండి, 400 సార్లు తర్వాత ఈ 4 మహిళలను కలవాలి కదా. ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్. రేవంత్ గారు, మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జీవోలు ఇస్తే కుదరదు. వీళ్ళని కాపాడాలి.
you are empowered, and then you have the power to, you have power and responsibility to save the lives of these women. Article 21 of the Constitution clearly says every human being has the right to live with dignity. సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది. మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు? అదేవిధంగా నేరెళ్ళ శారద గారు, మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో